హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని చూపిస్తున్నానండి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో 5 నిమిషాల్లో ఇలా ఈ రెసిపీని చేసేయచ్చు. ఏదైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు కానీ, లేదా పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు కానీ వెంటనే 5 నిమిషాల్లో ఇలా చేసి ఇవ్వండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ రెసిపీ. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఒక గిన్నెలోనికి ఒక 3/4 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. అందులోకి 1 కప్పు వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. స్టవ్ పైన ఈ గిన్నెను పెట్టుకొని, బెల్లము కొద్దిగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వేసుకోండి. నేను 3/4 కప్పు వేసాను. వేసుకొని బెల్లం వాటర్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోనికి 1/2 కప్పు సూజీ రవ్వని వేస్తున్నాను. అదే బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వని వేసుకొని ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోనికి వేసేసుకోండి ఈ రవ్వని. తర్వాత ఇందులోనికి 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 1/2 కప్పు రవ్వ, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను. మంచి ఫ్లేవర్ కోసం 2-3 ఇలాచీలను దంచి వేసుకోండి. తర్వాత ఇందులోనికి కరిగించుకున్న బెల్లం వాటర్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసుకొని ఎక్కడా కూడా ఉండలేమీ లేకుండా అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. చాలా గట్టిగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా పాలు వేస్తున్నాను నేను. కొద్దిగా పాలు కూడా వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోనికి చిటికెడు సాల్ట్, 1/4 టీ స్పూను వంట సోడా వేస్తున్నాను. పొంగుతూ వస్తాయన్నమాట ఈ పొంగనాలు. పిండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ పైన పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, ఈ ప్యాన్ని పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ నెయ్యి ఇందులోనికి. తర్వాత కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని కూడా ఒక్కొక్క స్పూను వేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్లో కూడా చేసుకోవచ్చు. స్వీట్ కాబట్టి నెయ్యితో బాగుంటుందని నేను నెయ్యి వేస్తున్నాను. పిల్లలకు కూడా ఈ ఫ్లేవర్ చాలా కమ్మగా అనిపిస్తుంది నెయ్యి వేస్తే. వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ప్యాన్ని అన్ని వైపులా ఫ్లేమ్ అంతా కూడా తగిలే విధంగా ప్యాన్ని తిప్పుకుంటూ చక్కగా అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్లుగా ఈ పొంగనాలని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలాగే అన్నింటిని కూడా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతుందండి. 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి. దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటిని ప్లేట్లోనికి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా స్వీట్ పొంగనాలు రెడీ అండి. ఏదైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఇలా చేసేసుకోండి. వెంటనే అయిపోతుంది. కష్టంగా కూడా ఉండదు. పిల్లలు కూడా చేసేస్తారు. అంత ఈజీ రెసిపీ అండి ఇది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.